చేసేవాళ్ళు. హాయ్ అండి అందరికీ. అందరైతే ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. వెల్కమ్ బ్యాక్ టు సునీత వ్లాగ్స్. నేను మీ సునీతని. ఈరోజు వీడియోలో నేను పూజ చేసుకునే రోజు ఇంట్లో పనులు ఎలా చేస్తానో చూపిస్తాను. వీడియో లాస్ట్ వరకు చూసి ఈ వీడియో ఎలా ఉందో కామెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. నా ఛానల్ని ఎవరైనా కొత్తగా చూసే వాళ్ళు మాత్రం నాకు మరింత సపోర్ట్ చేయండి. లైక్ ఇవ్వండి, సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. మామూలుగా అయితే నేను ఉదయాన్నే 6-7 గంటల మధ్యలో లేస్తాను. పూజ చేసుకునే రోజు మాత్రం 5:30, 6 వరకు అయితే లేస్తాను. ఎందుకంటే మాకు ఇంటి లోపల, హాల్లో, బయట ఊడ్చేసరికి నాకు చాలా టైం పట్టిద్ది. ఊడ్చుకొని వాటర్ చల్లుకొని ముగ్గు వేసుకునేసరికి అరగంట పడుతుంది. మామూలుగా సమ్మర్ సెలవుల్లో పిల్లలు ఇంటి దగ్గర ఉంటారు కదా, 6-7 గంటల మధ్యలో లేస్తాను. మా పాప అయితే సమ్మర్ సెలవుల్లో నేను చేసే ప్రతి పనుల్లో హెల్ప్ చేసేది. ఎలాగంటే నేను వంట చేస్తుంటే తను నిద్ర లేచి దుప్పట్లు తీసి గిన్నెలు కూడా తోమేది. ఎంతైనా సరే మనకు ఆడపిల్ల ఉంటే ప్రతి ఇంట్లో ఉన్న తల్లులకి చాలా హెల్ప్ అవుతుంది కదా. ఇప్పుడు స్కూల్కి వెళ్తుంది కదా, అందులో తన స్కూల్కి ఉదయాన్నే 7:30కే వెళ్ళిపోతుంది. అందుకే తనకు ఏ పని అయితే చెప్పను. తను సాయంత్రం వచ్చి హోంవర్క్ చేసుకునేసరికి 9:30, 10 అవుతుంది. అందులో పని కూడా ఏం చెప్పను. ఒకవేళ ఎగ్జామ్స్ ఉంటే ఉదయాన్నే 4:30, 5కే లేస్తుంది. అలా అని తను స్కూల్కి వెళ్ళేటప్పుడు ఇంట్లో పనులు అన్నీ ఎలాగో అలాగా నేనే కొంచెం కొంచెం టైం తీసుకొని నెమ్మదిగా పనులన్నీ చేసుకుంటాను. ఇప్పుడు వర్షాకాలం కదా, వర్షాలు పడడం వల్ల మా ఇంటి పారుగోడ చుట్టూ పిచ్చి మొక్కలు అయితే పెరిగాయి. అందులో మా ఇంటి చుట్టూ ఇండ్లు దూరం దూరం ఉండడం వలన పిచ్చి మొక్కలు కూడా చాలా అంటే చాలా పెరిగాయి. ఎలాగో అలాగా నేను మా ఆయన అయితే పిచ్చి చెట్లన్నీ తీసేసాము. మాకు ఒకసారి అయితే పారుగోడ ఎక్కి పాము కూడా వచ్చింది. అందుకే చాలా భయం అయితే వేసింది. అందుకే చెట్లన్నీ తీసేసాము. అప్పుడప్పుడు గడ్డి మందు కూడా కొడతాము చిన్న మొలకలుగా ఉన్నప్పుడే. చెట్లన్నీ తీసేసరికి సాయంత్రం చీకటి అయింది. అందుకే ఉదయాన్నే అయితే చెట్లన్నీ దూరంగా పడేశాను. ఆ తర్వాతకి ఊడ్చి నీళ్లు చల్లి బయటంతా కడిగైతే ముగ్గు అయితే పెట్టాను. ముగ్గు వేసుకొని అందులో కొంచెం కుంకుమ, పసుపు వేస్తే చాలా అందంగా ఉంటుంది కదా. నాకైతే చాలా ఇష్టం. ముగ్గులు అయితే పెద్దవిగా అయితే ఏమీ రావు. చిన్న ముగ్గు అయితే వేశాను. ఆ తర్వాతకి గిన్నెలు కూడా తోముకున్నాను. నైటే తోముదును కానీ ఒక్కొక్కసారి మార్నింగ్ కూడా తోముతాను. బట్టలు అయితే అంతకు ముందు రోజు ఉతకలే, నీళ్ళు లేకపోవడం వల్ల. ఈరోజైతే ఉదయాన్నే నీళ్ళు రావడం వల్ల బట్టలు అయితే పిండుతున్నాను. అలాగే ఇల్లు అయితే రోజు తుడుస్తాను. పూజ చేసుకునే రోజు మాత్రం చీపురుతో జాడిస్తాను. అలాగే గ్యాస్ కూడా శుభ్రంగా కడిగాను. పూజ చేసుకునే రోజులు కడపలు గడుక్కొని అలంకరించుకుంటాను. ఆ తర్వాత పూజ అయితే చేసుకుంటాను. మనం కడపలు పూజించడం వల్ల మనకు లక్ష్మీ అమ్మవారు కూడా వస్తుంది కదా. అందుకే పూజ చేసుకునేటప్పుడు గడపలు అయితే శుభ్రంగా కడుక్కొని పసుపు, కుంకుమ, కొంచెం గోధుమ పిండితో అయితే కడపలు అయితే అలంకరించుకుంటాను. ఈరోజైతే ఈ విధంగా నా పూజ అయితే కంప్లీట్ చేశాను. ఈ వీడియో లాస్ట్ వరకు చూసిన వాళ్ళందరికీ ధన్యవాదములు. అలాగే నా ఛానల్ని ఎవరైనా కొత్తగా చూసేవాళ్ళు ప్లీజ్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ సపోర్ట్ నాకు ఉండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ అండి. ధన్యవాదాలు.